ఫైజర్ లాంటి కంపెనీకి ఒక సీఈఓగా ఉండి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ దేశ ప్రధాని చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు సార్? మనకు దేశానికి ఒక మనోధైర్యం ఇచ్చిన ఒక ఏకైక ప్రధాని చెప్పచ్చు. ఒక కామన్ మ్యాన్ నేను ఎదిగే కాలంలో ఒక కామన్ డైలాగ్ ఉండేది. ఒకడు విద్యార్థి గ్రాడ్యుయేషన్ చేస్తే నాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, దానివల్లనే దండిగా సోషియో ప్రాబ్లమ్స్ వచ్చిందండి. క్యాస్టిజం వచ్చింది, రిజర్వేషన్స్ మాట్లాడాము, నాకు రావాలి. ఇదంతా కేవలం వాడి బతుకు తీరు కోసం తెచ్చుకున్న డైలాగులు అంతే. వాడికి ఒక ఉద్యోగం ఇస్తే వాడు హ్యాపీ అయిపోతాడండి. వాడి అంతా మైండ్కే వేసుకోడు. ఒక సామాన్య వ్యక్తిని ఆ మరి ఒక గుంపులో వచ్చిన వాడిని నేను. ఒక సామాన్య వ్యక్తికి ఒక గ్రూపిజంకే. ఇప్పుడు దాన్ని మీరి మీకు అవకాశాలు వచ్చినప్పుడు ఎవడు క్యాస్ట్ అడుగుతాడు లేదు, ఎవడు రిజర్వేషన్లు అడుగుతాడు లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని అడిగేవాడు లేదు. ఫస్ట్ టైం భారతదేశంలో గవర్నమెంట్లో జాబులు ఉన్నాయి, అప్లై చేయండి రా అన్న ఒక తీరు రాలేదు. సో నాకు మనోధైర్యం వచ్చినప్పుడు ఎక్కడైనా సంపాదిస్తానని వచ్చిన కాలంలో నాకు ఏది ఎదురు చూడండి, మిగతంతా నాకు మీకు సోషియో ఈవెల్ అని ఏం చెప్తామో కేవలం ఒక ఉద్యోగ అవకాశంలో చేంజ్ అయింది. సో ఎంతోమంది చెప్తారు ప్రధానమంత్రి ఉద్యోగం క్రియేట్ చేయాలి, బట్ హీ హాస్ క్రియేటెడ్ ఎంటర్ప్రెనర్స్ హూ కెన్ క్రియేట్ జాబ్స్ అండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అది ఎవరు ప్రధానమంత్రికి చెప్పరు.